నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బయట స్వీట్ హౌస్లో దొరికే క్రిస్పీ కారపూస ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం 1 కప్ శనగపిండి, చిన్న కప్ రైస్ ఫ్లోర్ తీసుకొని ఈ రెండు మిక్స్ అయ్యేటట్టుగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల కలుపుకునేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ చూసుకుంటూ కొద్దిగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సన్న హోల్స్ ఉన్న ఇలాంటి ప్లేట్ తీసుకొని జంతికల గొట్టంలో సెట్ చేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా దాంట్లోకి ఫిల్ చేసుకోవాలి. ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేయకపోయినా పర్వాలేదు. మనకు కారపూస వేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. హోల్స్ మధ్యలో ఇరుక్కోవడం కానీ టైట్ అవ్వడం కానీ ఏమీ ఉండదండి. పిండిని ముందే మనం జల్లించుకొని తడుపుకున్నాం కాబట్టి అలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవండి. ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లోకి బాండి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా కారపూసని వేసుకోవాలి. ఇలా వేయగానే ఆయిల్ పైకి వస్తుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఇలా తగ్గిన వెంటనే మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే తొందరగా మాడిపోతుందండి. జంతికల మాదిరిగా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఆయిల్ పైకి వచ్చి తగ్గగానే మనము ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని వెంటనే తీసేసేయాలి. ఇలాగే మిగతా పిండిని బాండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా కారపూస వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఆయిల్ పైకి వచ్చి తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు ఇంకొక సైడు జాగ్రత్తగా కారపూస విరిగిపోకుండా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు దీంతో పాటు క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల కారపూస తినేటప్పుడు కరివేపాకు ఫ్రెష్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంతే అండి. ఇంట్లో ఉండే రెగ్యులర్గా మనం వాడే శనగపిండి, బియ్యం పిండితో ఈజీగా బయట స్వీట్ హౌస్లో దొరికే కారపూస స్టైల్లో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.